మైసమ్మ గుడి అంటే 10 తరాల నుంచి చరిత్ర అంటే దీనికి కారణం ఏంటంటే కల్లెపల్లి మైసమ్మ నుంచి వచ్చిన మాటూరు బంగారు మైసమ్మ స్వయం కల్లెపల్లి మైసమ్మతో మాటూరు బంగారు మైసమ్మ ఆమె తల్లి అవుతుంది, ఈమె బిడ్డ అవుతుంది. అంటే తరతరాల నుంచి కొనసాగుతున్న జాతర 2 సంవత్సరాలకు ఒకసారి మే నెలలో పండుగ అవుతుంది. ఇక్కడ వందల భక్తులు చూడరు. ఆంధ్ర తెలంగాణ నుంచి ఎంతో మంది వచ్చిన అనుకున్న పనులు బరాబర్ అవుతాయి. ఏది మొక్కుంటే అది కోరుకున్న పనులు అవుతాయి. నాకు జాబ్ రావాలన్నా, చదువు రావాలన్నా, శాస్త్రాలు రావాలన్నా, కొడుకులు మంచిగా ఉండాలి, చదువు శాస్త్రాలు మంచిగా ఉండాలి, మా సంసారం మంచిగా ఉండాలి, ఏది అనుకున్న మనుషుల పనులు బరాబర్ చేసి పెడుతుంది. కాబట్టి ఒక శక్తి గల అమ్మ బంగారు మైసమ్మ మరి చాలా పవర్ఫుల్ మైసమ్మ. అంటే దీని ఇక్కడ ఏది తలుచుకుంటే అది చేసి పెడుతుంది అమ్మ. అంటే ఒక చరిత్ర గల బంగారు మైసమ్మ అంటే మన ఆంధ్ర తెలంగాణ ఎన్ని జిల్లాలు అందరూ వస్తుంటారు, చేసుకుంటారు. ఆదివారం బేస్తవారం ఏడను చూసుకుంటారు. ప్రతి 24 hours వస్తుంటారు, పోతుంటారు. అనుకున్న పనులు పాడి పంటలైనా, గుడ్డు గోదలైనా, పిల్లల చదువు శాస్త్రాల అనుకున్న పనులు మంచిగా దొరుకుతాయి. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా మనకున్న బాధలు సాధలు అమ్మ నాకు చేసి పెట్టాలని చేసిస్తుంది. బరాబర్ అనుకున్న ప్రకారం చాలా మంది భక్తులు వచ్చి చేస్తుంటారు. ఇది అడ్రస్ ఏందన్నా? ఇలా ఈ అడ్రస్ కి ఎలా రావాలి? ఈ అడ్రస్ ఎలా రావాలంటే తిప్రారాం మండలం నుంచి తుంగపాడు మాటూరు బంగారు మైసమ్మ. తిప్రారాం మండలంలోని మాటూరు బంగారు మైసమ్మ అంటే చాలా మంది తెలుసు, కానీ కొంతమంది తెలియకపోవచ్చు. అంటే మన మాటూరు బంగారు మైసమ్మ యూట్యూబ్ లో కొట్టి వచ్చేస్తుంది. మాటూరు బంగారు యూట్యూబ్ యాడ్ ఉందంటే మిర్యాలగూడెం దగ్గర తిప్రారాం మండలం మాటూరు గ్రామ పంచాయతీ ఉంటది. మన మిర్యాలగూడెం అయితే ఎక్కువ వస్తుంది అంటే మిర్యాలగూడ అంటారు. అంటే చిన్న చిన్న మండలాలు. మిర్యాలగూడెం అంటే పెద్ద టౌన్. మాటూరు బంగారు మైసమ్మ మిర్యాలగూడెం దగ్గర అంటే అందరికి తెలిసిన మైసమ్మ, చాలా శక్తివంతమైన మైసమ్మ, చాలా పవర్ఫుల్. అనుకున్న పనులు బరాబర్ చేసి పెడుతుంది. 2 సంవత్సరాలు ఒకసారి పండుగ అవుతుంది. పండుగ అవుతుంది కాబట్టి 1000 సంఖ్యలో ఏడలు దిగుతాయి, 100 సంఖ్యలో దున్నలు గిన్నెలు మంచి లక్షల భక్తులు వచ్చి పండుగ చేసుకుంటారు. అమ్మకు నమ్ముకున్న పనులు బరాబర్ చేసి పెడుతుంది. ఇంకా వచ్చే వాళ్ళకైనా పోయే వాళ్ళకైనా ఆపతి సాపతి మంచి చెడ్డ ఏమున్నా, పాడి పంటలైనా, గుడ్డు గోదలైనా, పిల్ల జల్లలైనా, చదువు శాస్త్రాలైనా అనుకున్న పనులు బరాబర్ చేసి పెడితే బాగా పవర్ఫుల్ అమ్మ. ఉన్న శక్తి గల అమ్మ, చాలా బంగారు మైసమ్మ అంటే చాలా చరిత్ర గలది. మంచిగా చేసి పెడుతుంది. నమ్ముకున్న వాళ్ళకు నమ్ముకున్న పనులు చేసి పెడుతుంది. అనుకున్న పనులు చేసి పెడుతుంది. అంత చాలా దూరం నుంచి వచ్చి ఆటలు వేసుకుంటారు, కోళ్ళు కోసుకుంటారు, జాతర వేసుకుంటారు, పోతారు. 2 సంవత్సరాలు ఒకసారి ఘనమైన పెద్ద పండుగ వేసుకుంటారు. కాబట్టి ఈ గుడికి ఎవరు ఉంటారన్నా? ఇక్కడ గుడికి ఏంటంటే మాకు ఒక వాంకుడోత అనే ఒక పూర్వం 10 సంవత్సరాల ముందు ఇక్కడ వాంకుడోత అనే వారు ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబం నుంచి చిన్న 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 దశాబ్దాలుగా నిర్మాణం అవ్వకుండా చిన్న చిన్న గుడి, చిన్న గుడి, పెద్ద గుడి, పెద్ద గుడి కావడంలో మాకు 4 ముఠాలు ఉంటాయి. 4 ముఠాల నుంచి ఒక డోకరా ఒక ఆయన ఒకసారి చేసుకుంటూ పోతాం. డెవలప్ చేస్తాం. 10-20 మంది పూజారులు ఉంటాం. వచ్చేవాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు, వంట చేసుకోవడానికైనా, ఇక్కడ ఉండడానికి సత్రమైనా, నీళ్ళైనా, బాత్రూమ్లైనా సౌకర్యాలు మంచిగా చూసుకుంటూ ఉంటాం. మా కమిటీ ఉంటది. కమిటీ పాట పాడుకుంటాం. వచ్చే వాళ్ళకు ఏటకు ఇంత అని తీసుకుంటాం. బలంతం ఏమి ఉండదు. అయితే నాకు పని చేసి పెడతానంటే నేను ఒక ట్యాంకీ కట్టిస్తానంటాడు, ఒక ఆయన సత్రం కట్టిస్తానంటాడు, ఒక ఆయన ఆ సౌకర్యం ఈ సౌకర్యం తోసిన కొద్దిగా సాయం చేసిన. కొబ్బరికాయలు ఉంటాయా? కొబ్బరికాయలు ఉంటాయి, అన్ని ఉంటాయి. కొబ్బరికాయలు ఉంటాయి, మంచి అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఏది కావాలంటే అన్ని సౌకర్యాలు ఉంటాయి. చేసి పెడతాం. అమ్మవారి దగ్గర ఏ సౌకర్యం వల్ల నైట్ 24 hours కరెంట్ సౌకర్యం ఉంటుంది, వాటర్ సౌకర్యం ఉంటుంది, అన్ని సౌకర్యాలు ఉంటాయి. కాబట్టి అమ్మకు ఇంకా చాలా మంది వచ్చి భక్తులు ఏలుకుంటే అమ్మకు మంచి మనసు పూర్తిగా ఏ పనులు కావాలి చేసి పెట్టి అమ్మ బాగా శక్తివంతమైన బంగారు మైసమ్మ కాబట్టి బాగా శక్తివంతం ఉంటుంది. ఎవరికైనా సరే సుదురోళ్ళు తెలుగులోనే కాదు, ఏ కులమైన కుల మతాలు లేకుండా అందరు చేసి వచ్చి అందరికి అమ్మ శక్తి ఇస్తుంది, బలం ఇస్తుంది. కోరుకున్న పనులు బరాబర్ చేసి పెడుతుంది. అంత శక్తివంతమైన మన బంగారు మైసమ్మ.